సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కూరగాయల అంగడి బజారులో జగదేవ్పూర్ ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ఆర్యవైశ్య సంఘ సభ్యులు కలిసి నిర్వహిస్తున్నటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమం అలాగే ప్రతి అమావాస్య రోజు 300 మంది నుండి 350 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుబ్బా శ్రీనివాసరావు, వల్లాల వెంకటేశం, కూకటప్పు కొండలు, జిల్లా వెంకటేశం, వీరభద్రయ్య, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య అన్న ప్రసాద సేవా సమితి సహాయ సహకారాలతో జగదేవ్పూర్ ఆర్యవైశ్య పట్టణ మండల సంఘము ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ అనేటువంటిది చేయడం జరిగింది। ఇది దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది। ఇంకా ఇదే విధంగా ఎన్ని సంవత్సరాలైనా నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆర్యవైశ్య సంఘం పట్టణ మండల సంఘం ద్వారా తెలియజేస్తాం। జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి। జగదేవ్పూర్ ఆర్యవైశ్య మహాసభ జగదేవ్పూర్ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆర్యవైశ్య అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటిది దాదాపుగా 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది। నిరంతరాయంగా ప్రతి అమావాస్యకు పెద్దల పేరు మీద పితృదేవతల పేరు మీద కానీ అన్నదానం చేయడం జరుగుతుంది। ప్రతి నెల 350 నుంచి 300 మంది వరకు అన్నప్రసాదం తీసుకుంటున్నారు। దీనికి సహకరించిన ప్రజలకు మరియు ఆర్యవైశ్య సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు। జై వాసవి, జై జై। ప్రతి అమావాస్య రోజు 300 నుంచి 400 మంది అన్నప్రసాద పంపిణీ జరుగుతున్నాము। ప్రతి ఒక్కరి సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది। మినిమం 4 సంవత్సరాల చిల్లర 50 నెలల నుంచి అనార్గళంగా జరుగుతుంది। ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం।